కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయం అయితే తీసుకోబోతుంది. అందులో ముఖ్యంగా నిత్యావసర వస్తువులపై జిఎస్టీ అనేది గూడ్స్ సర్ ట్యాక్స్ అనేది దాదాపు తగ్గించే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే 12 నుంచి దాదాపు 5% మేరకు తగ్గించే కార్యక్రమాన్ని అయితే యోచనలో ఉందని చెప్పాలి. అయితే పూర్తిగా వ్యత్యస్తే ఆ యొక్క ప్రతిపాదనలపైన కూడా పరిశీలించడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయా వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. రాబోయే జిఎస్టీ మండలి సమావేశంలో ఈ యొక్క కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతుంది. దీని ద్వారా ఆ యొక్క రోజువారీ అంటే పేద మధ్యతరగతి ప్రజలంతా కూడా వాడేటువంటి టూత్పేస్ట్ కావచ్చు, సబ్బులు కావచ్చు, పాదరక్షలు ఏదైతే శాండిల్స్ ఉన్నాయో అట్లా అంటే పాదరక్షలు కావచ్చు, దుస్తులు అంటే ఎవరైతే క్లాత్స్ అయితే ఉన్నాయో ఎవరైతే వేసుకుంటారో లేదంటే హై కావచ్చు, వాషింగ్ మిషన్ సంబంధించినటువంటి అనేక వస్తువులపైన కూడా ఈ యొక్క జిఎస్టీ అమలు చేసే విధానం అయితే తెలుస్తుంది. చూడొచ్చు, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పింది గవర్నమెంట్. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా అన్ని రాష్ట్రాలను ఆదాయం పన్ను రాయితీలో ఊరట కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆయా వర్గాలకు మరింత ఉపశమనం కల్పించేందుకు సిద్ధమవుతుంది. మధ్యతరగతి అల్పాదాయ కుటుంబాలకు వస్తు పన్నుల సేవ నుండి జిఎస్టీ నుంచి తగ్గించడం ద్వారా ఊరట కల్పించని చెప్పాలి. దాదాపు 12% ఇప్పటికే సిజిఎస్టీ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఎస్జిఎస్టీ కావచ్చు మన నేరుగా పీపుల్స్ దగ్గర ఎవరైతే కన్జ్యూమర్స్ ఎవరైతే కస్టమర్స్ అయితే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేరుగా తీసుకున్నటువంటి వసూలు చేసేటువంటి ప్రభుత్వం దీని మీద చర్చకైతే వస్తుందని చెప్పాలి. దాదాపు 12% ఉన్నటువంటి జిఎస్టీ శాతాన్ని కేవలం 5%కే తగ్గించే ప్రయత్నం అయితే చేస్తారు. దాంట్లో ఉన్నటువంటి ఆ పరిధిలో తీసుకొచ్చేటువంటి సంబంధించినటువంటి అన్ని తేడాలను కూడా మనం గమనించవచ్చు. టూత్ పేస్ట్ కావచ్చు, టూత్ పౌడర్ కావచ్చు, గొడుగులు కావచ్చు, కుట్టు మిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, వంట పాత్రలు ఏదైనా సరే, నెయ్యి, సబ్బులు, చిరుతిళ్ళు ఎవరైతే స్నాక్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ఇస్త్రీలు, పెట్టెలు మరియు గీజర్లకు సంబంధించినటువంటి సాధారణ మధ్యతరగతి సంబంధించినటువంటి ఇవన్నీ తగ్గే అవకాశం కూడా ఉంది. దాదాపు ఒక్కొక్క సైకిల్ మీద 1000 రూపాయల కంటే ధర కలిగినటువంటి రెడీమేడ్ దుస్తులకు దాదాపు 500కే వచ్చే అవకాశం అయితే ఉందని కూడా అంటున్నారు. దాదాపు అమల్లోకి వస్తాయి ఇక వస్తువులంతా చౌకగా దొరికే అవసరం అయితే ఉంది. సామాన్యుడు వాడే నిత్యావసరం కూడా చౌకగా దొరికే అవకాశం అయితే ఉంది. దీనిపైనటువంటి ప్రభుత్వం పైన ఏటా 40 నుంచి 50 కోట్ల భారం వస్తుందని కూడా ఇప్పటికే ఆ యొక్క హెచ్ఓడిస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ భారం మోసేందుకు ఆయా సర్కారుకు సిద్ధమవుతుందని కూడా చెప్పాలి. ప్రజలకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి, ఈ యొక్క నిర్ణయం తోటి కొంచెం ఊరట లభిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో ఈ యొక్క జిఎస్టీ అంటే జిఎస్టీ తీసుకోవడం వల్ల ఈ యొక్క రేట్లు ఇంత ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క వస్తువులు కూడా కొనడానికి కొంచెం ముందుకు రావడానికి పరిస్థితి. ఆ యొక్క వస్తువులపై జిఎస్టీ అది కాస్త తగ్గించిన ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాలు కేంద్రం చేయగలిగితే ఇవన్నీ కొనడానికి దాదాపు పేద మధ్యతరగతి కుటుంబాలకి మరికొంత ఉన్నతంగా బతకడానికి కూడా ఇది దాహోత పడుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే జిఎస్టీ పేరు మీద ఉన్నటువంటి ఇంక్లూడింగ్ జిఎస్టీ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో టూత్ పేస్ట్ కావచ్చు, సైకిళ్ళు కావచ్చు, క్లాత్స్ కావచ్చు, దుస్తులు కావచ్చు, లేదంటే ఇతర వస్తువులు అంటే నిత్యావసర వస్తువులు ఏదైనా ఉన్నా కూడా అది 12% ఇప్పటికే మనం పే చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అది కాస్త తగ్గితే దాదాపు 12 నుంచి 5% తగ్గితే తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాలలో కూడా అంటే ప్రిన్సిపల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఆయా రాష్ట్రాల్లో ప్రజలంతా కూడా ఇంకొంచెం ఉన్నతంగా కాస్ట్లీ లైఫ్ని ఇంకొంచెం అంటే కాస్ట్లీ లైఫ్ ఉన్నందున అనేక రాష్ట్రాల్లో బాధపడుతుంటారు. ఇది ఒక మంచి శుభవార్తను కూడా చెప్పాలి. ప్రజల్లో ఎప్పుడు అమలవుతుంది లేదంటే దీనికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం అయితే ఉన్నారు. రాబోయే జిఎస్టీ మండలి ఆ యొక్క సమావేశంలో ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. చూడాలి రాష్ట్రమంతా కూడా ఈ ప్రజలంతా ఈ యొక్క నిత్యావసర సరుకులకు ఎంత భారం ఉందో కూడా రోజువారీ చూస్తున్నాం. ఆ యొక్క జీవితం అంటే అరకొరగా రోజు కూలికి పోతే తప్ప రోజు గడవని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సహా అన్ని రాష్ట్రాలకు ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం పన్ను విధానాన్ని అయితే తెచ్చింది. ఆ పన్ను విధానంలో కూడా దాదాపు అనేక లక్షలు ఉన్నటువంటి దానికి ఒక చాంబర్ వేసి ఒక కొలను వేసి ఆ సమీకరణలో ఈ మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్యతరగతి ఉన్న వాళ్ళు అని చెప్పేసి కూడా ఆ యొక్క ఎన్నో లక్షలకైతే మనకు మినహాయించింది. ఆ యొక్క ఐటీ సెక్టార్లలో పనిచేసేటువంటి కూడా ఈ యొక్క జిఎస్టీ మినహాయించిన ఇది ఒక మంచి అవకాశం. దీనికి ఒక సద్వినియోగం చేసుకోవాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఒక హితువునైతే పలికిందని చెప్పాలి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.